24 పాదాలతో అల్లసాని వారి పద్యాన్ని ఒక్కసారి మాకోసం అనిపించండి. చాలా సంతోషం. అది పెద్దన గారు ఆశువుగా చెప్పినటువంటి పద్యం అండి. గండపెండేరి సత్కారం చేస్తానయ్యా అని శ్రీకృష్ణదేవరాయలు వారు సభలో అడిగితే, అడగడం కూడా ప్రశ్న కూడా పద్యంలోనే, వారికి మనలాగా ఏం కాదు కదా. అతను అడగడమే ముద్దుగా గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా ఒద్దిక నా కొసంగుమని ఒక్కరు కోరగలేరు వేరకో అని అడిగారు అష్టదిగ్గజ కవుల్ని ఉద్దేశించి. అడిగితే అందరూ ముఖాలు చూసుకున్నారు, ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరు ముందు వెళ్ళాలి? ఆశువుగా చెప్పాలి. ప్రశ్న ఏమిటి? సంస్కృతంలో ఎలా ఉండాలి కవిత్వం, తెలుగులో ఎలా ఉండాలి కవిత్వం, ఇది ప్రశ్న. ఆశువుగా చెప్పాలి, అప్పటికప్పుడు చెప్పాలి. అందరూ ఒక గండపెండేరు రాయలవారు స్వయాన వేస్తానని రాయలవారే ప్రకటించారు. అప్పుడు 2 పాదాల్లో చెప్తున్నాడు ఇతను. ఎవరు చూడకపోతే ఇంకెవరు చెప్తారు? ఇంక పెద్దన గారు మరి ఆస్థాన కవి కదా, ఆస్థాన అష్టదిగ్గజాలకి వారే ఇది పెద్దవారు, అందుకని పెద్దల వైపు చూశారు. అప్పుడు అతను అన్నారు, 2 పాదాలు పూరించి మరీ చెప్పాలి ఆ పద్యం. పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెరుగవే, పెద్దన కీదలంచినను పేరిమినాకిడు కృష్ణరాండ్రుపా అని అడిగారు వారు అని చెప్పారు. నేను అలా ఎవరు అంటారండి? పెద్దన పృథ్వీ ఎవరు లేరయ్యా, పెద్దన లాంటి పండితులు ఎవరైనా అంటారా? అది ఎవరు పెద్దన గారే అంటారు స్వయంగా. ఎంత ఆత్మప్రత్యయం, ఎంత గొప్ప అహంకారం కాదు అది, ఆత్మప్రత్యయం అంటాం. అంత నాకు వచ్చు అన్నటువంటి ఒక గొప్పతనం, చెప్పగలను, అది కాన్ఫిడెన్స్ అనండి, ఇంకోటనండి. సరే, అప్పుడు చెప్తున్నారు, పూత మెరుంగులు పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ పూత మెరుంగులు పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్పవల్ మరపురాని హుయల్ చెలియార జంపు నిర్దాతరి తీపులంబలను తారసిలన్ వలెలోదలంచినన్ ప్రాతిగ బైకు నన్వలను బైదది కుత్తుకలోని పల్లటి కూతల నన్వనన్ సొగసు కోర్పులు రావలె నాలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చందో ఇవలె ముచ్చటగా వలె పట్టి చూచినన్ దాతడన్న మిన్నుల మిటారప ముద్దుల గుమ్మ కమ్మ నవ్వాతెర దొండ పండు వలె వాచెవిగా వలె పంటను దినం గాతల తమ్మి చూరి దొరకైవ సపుంజవరాలి సిబ్బె పున్మే తెలియబ్బురంపు జిగినిబ్బర పుబ్బ గుగబ్బి గుబ్బి పంబూతలన్న కాయి సరిపోడిమి కన్నెర మెట్ల వంటి సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ గౌళ పంతుకా సాతత తాన తానన పసల్ దిబుతాడెడు గోట మీటుబల్ మ్రోతలు నుంబలెన్ హరువు మొల్లముగావలె అచ్చ తెంగులు. ఈ రీతిగా ఇంతవరకు తెలుగు కవిత్వం ఎలా ఉండాలో చెప్పారు. ఇప్పుడు సంస్కృతం. ఈ రీతిగా సంస్కృతం ఉపచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భనికటీ భవనానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాసీత నగాత్మజాగిరిశ శేఖర సీత మయూఖ రేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమఘుంఘుమార్భటీజాతక తాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగాతత తే హితత్తహిత హాధిత హంధను ధాను ధుంధి వివ్రాతలయానుకూల పదవార ఉహుద్వహారి కింకినీ నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాల ఝులీమరంద సంఘాత వియుద్ధుని చకచకద్విక చోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర ద్యోతక కోస్తనీ ఫల మధుద్రవ గోభూత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసదంబుగ సారె సారెకు అని చదివాడు. ఇంత చదివేసరికి మహానుభావుడు ఎడమకాలికి గండపెండేరి అని తెచ్చి శ్రీకృష్ణదేవరాయల వారు అల్లసాని పెద్దనికి వేశారు. వెయ్యొద్దటండి, నేను 3 మాసాల కంఠస్థం చేస్తేనే మీరు అనుకోకుండా అడిగారు, దీనికి ధారణ కావాలి.
అప్పటికీ తడబాటు వస్తుంటుంది. ఎప్పుడో మర్చిపోయి ఎవరు అడగరు కదా. చాలా సంవత్సరాలు అయింది నేను చదివి. నేను చదివినప్పుడు 3 మాసాలు కంఠస్థం చేయడానికి పడితే సంస్కృతాంధ్రాలు బాగా చదువుకున్నప్పుడే మరి ధారణకి ఎంత పట్టాలి? ఆ మహానుభావుడు ఆశువుగా చెప్పాడు. మనం మాట్లాడుతున్నట్టుగా చెప్పించాడు. ఆశువు అంటే శీఘ్రంగా చెప్పడం. ఆయన గండపెండేరు వేయొద్దా? వేసాడు. అందుకనే మహానుభావుడు కాళ్ళబెట్టాడు. అందుకనే అతను గండపెండేరుని తీసుకెళ్ళాడు. ఆ పల్లకిని అతను భుజం మీద మోసాడు. అతను ఎంత సహృదయ సార్వభౌముడో చూడాలి. పెద్దన్న గారిని విడిచిపెట్టండి, వారెంత గొప్పవారో చూడండి. ఇది మన సంస్కృతి, పిల్లలకి తెలియాలి. ఎంత కష్టమైనటువంటిది అయితే ఏ భాష కూడా మీకు నోటికి అడ్డు రాదు.